జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా. ఆయన నిన్నే వెళ్ళారు. నిన్న అక్కడ తన దీంట్లో అందరినీ కూడా కలుసుకుని ఆయన తీవ్రంగానే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుంది, వెంటబడి అందరినీ కూడా వేధిస్తూ ఉంది. మనమంటేనే ఒక విధమైన భయం దీంట్లో ఉన్నారు. ఏమాత్రం భయపడం మేము, మీరు అందరూ కూడా అండగా ఉండండి, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని మేము రెడీగా ఉంటాము. ఇంకోటి పులివెందుల మన ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వెళ్ళింది కూడా ఇదే మొదటిసారి. సో అక్కడ లోకేష్ అది కూడా మాట్లాడారు. జగన్ను కలుసుకోవడానికి వీఐపీ పాసులు విడుదల చేస్తారా, మరీ మీ నాయకుడిని కలుసుకోవడానికి మీకే వీఐపీ పాసులా అంటే ఇంకా మాకు అంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని కలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. చాలామందిని కలుసుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళి ఆయన అక్కడ చేశారంటున్నారు. అది అయిన తర్వాత ఈరోజు ఆ నివాళి అర్పించడం, ఈ కార్యక్రమం అయ్యాక రైతుల దగ్గరికి వెళ్ళారు. అది ఉందా, అది వేస్తున్నారా? రైతుల దగ్గరికి వెళ్ళి ఆ చీనీ పళ్ళు, బత్తాయిలు, వాటిని తర్వాత ఉల్లి రైతులు వీళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా చీనీ పళ్ళకు మేమున్నప్పుడు అయితే క్వింటాకు 30,000 రూపాయలు వస్తుండేది. ఇప్పుడు 6,000 నుంచి 12,000 రూపాయలు మటుకే వస్తుంది. 30,000 నుంచి 1,00,000 వరకు వస్తుండేది అన్నారు ఆయన. 30,000 నుంచి ఇంత 6,000కి పడిపోయింది. అలాగే ఉల్లికి కూడా ధర చాలా ఎక్కువగా, అప్పుడు 12,000 వస్తే ఇప్పుడు 100లో రావటం కూడా తక్కువగా ఉంది అని రైతుల తరఫున మాట్లాడారు. 20,000 ఇవ్వలేదని. అంటే రెండు కూడా ఇదే సమయంలో ఇక్కడ అమరావతిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు వర్ధంతి ఇవన్నీ కూడా జరిపి రైతు సమస్యల మీద చేయాలి అని కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ కేసులు వీటికి సంబంధించిన హెచ్చరిక ఒకవైపు, రెండోదేమో రైతుల సమస్యల మీద వాళ్ళని సమీకరిస్తాం అనేది ఒకటి, వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తేనేమో ఉదయం ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి అలాగే పేర్ని నాని వీళ్ళు కలుసుకున్నారు. అక్కడ కూడా నాని చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఏదో ఒక విధంగా ఇంతవరకు ఒక్కసారి కూడా కస్టడీ అడగలేదు మీరు మిథున్ రెడ్డిది, కానీ ఏదో ఒక విధంగా 35 రోజులు, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు జైల్లో పెట్టి హడలు కొట్టాలనుకుంటున్నారు. మేమేం భయపడం, మిథున్ రెడ్డి బయటకు వచ్చాక చూసుకుంటారు మీరు ఎలా జరుగుతుందో అని హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఒక వార్నింగ్ సిగ్నల్స్ లాగా, లేకపోతే మేము ఎదుర్కొంటామనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సార్ చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళు, చంద్రబాబు అంతే ఇప్పుడు రెండు, అదేమో ప్రతిపక్షం నుంచి ఆయనది ప్రభుత్వ అధినేతగా, అది కూడా నిన్ననే కదా ఆయన 30 ఏళ్ళు చంద్రబాబు 30 మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏళ్ళు అనేది జరుపుకున్నారు. అందరినీ కలుసుకున్నారు. ఆ పింఛన్ల పథకానికి సంబంధించి ఒక చోట ఆయన కార్యక్రమంలో పాల్గొంటూ మళ్ళీ మొదటిసారి ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. ఏమని అంటే, సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ చేశారు, మేము ఎక్కువ చేశాము, చర్చించుకుందాం, మీరు శాసనసభకు రండి, మీ 11 మంది సభ్యులు, అక్కడే చర్చించుకుందాం, మీరు ఏమైనా చెప్పండి, మేము కూడా చెప్తాము, మనం మాట్లాడుకుందాం. మంచిదే, ఇది నిజంగా సభకు వెళ్ళొచ్చు. కేవలం ఈ ఒక్క విషయం తేల్చుకోవడానికే కాదు, పథకాలు సరిగ్గా లేకపోతే ఆ విషయం చెప్పొచ్చు, సభకు రండి అని చంద్రబాబు స్వయంగా సవాలు విసరడం అన్నది అది మంచిదే. ఆ 11 మంది సభ్యులు కూడా రావాలంటూ ఒక మాట అన్నారు. అసలు ఇది ఒక ఫేక్ పార్టీ అని. అంటే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి అంటుండేవాళ్ళు. నేనేమో ఫేక్ ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు, నిజమైన ముఖ్యమంత్రులే ఉంటారు, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఇప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి కాస్త ఫేక్ పార్టీ, ఆ పార్టీయే ఫేక్ పార్టీ అయిపోయింది అని చెప్తూ వాళ్ళు ఏదేదో ఎదురుదాడి చేస్తున్నారు, కానీ ముఖాముఖి చర్చలకు రావడం లేదు, రండి అని చెప్తున్నారు. మరి జగన్ ఈ సవాల్ని ఏమైనా స్వీకరించి సభకు వెళ్ళి ఇక్కడ చెప్పే ఈ రైతుల సమస్యలే సభలో చెప్తే కొంచెం దేశమంతరికి తెలుస్తాయి కదా. ఇక్కడైతే మీడియాలో మాట్లాడుకుంటాం, అంతేగాని అధికారికంగా నమోదు కావు. తప్పకుండా జగన్ చంద్రబాబు సవాల్ తీసుకుంటే మంచిదే ఈ విషయంలో మటుకు. మిగిలినవన్నీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా లోకేష్ కూడా మాట్లాడారు, నేను ఇందాక చెప్పినట్టుగా. పవన్ సరే కూటమి మొత్తం కూడా ముఖాముఖి జగన్ ఎదుర్కొంటాము, మీరు రండి, మీరు ఏదేదో చేసుకుంటూ చర్చను పక్కదో పట్టించడం, మా మీద అభండాలు వేయటం కాదు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్ చుట్టూ చర్చ అయితే తిరుగుతుంది మొత్తానికి. అది కూడా కనిపిస్తుంది ఒకటి, అది కూడా కనిపిస్తుంది. సార్ అమరావతి సవాళ్ళు, నిధులు స్థలాల సమస్యలు
అమరావతికి నిధులు అనేవి సమస్యగానే ఉన్నాయి. ఆ భూములు వాటన్నిటి మీద చంద్రబాబు ప్రత్యేకమైన చర్చ ఇది తీసుకొని 1-2 సార్లు సమీక్షించి గ్రీన్ క్యాపిటల్ దీనికోసం మీరు చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా రైతుల్లోనేమో అనేకం జరగడం లేదన్న అసంతృప్తి. మొన్న వర్షాలప్పుడేమో వీళ్ళు ప్రధానమైన ప్రచారం చేశారు, కానీ దాన్ని అయితే గట్టెక్కాము. వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, 29 గ్రామాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు రాజధాని ఇప్పుడు ప్రకటించాము, అప్పటి నుంచి మునిగిపోతే మేము తీసుకునే అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి నీటి ముంపు ఉంటుంది అని చెప్పడం వేరు, అసలు ఇదంతా మునిగిపోతుందని చెప్పడం వేరు. బట్ బేసిక్ స్ట్రక్చర్ కాపాడుకున్న తర్వాత ముందుకు అడుగులు వేయడానికి జరగాల్సింది ఏంటి అన్న విషయంలో మటుకు కొంత ఆలస్యం జరుగుతోంది, తడబాటు జరుగుతోంది. దాని మీద చంద్రబాబు 1-2 సార్లు చర్చ పెడుతున్నారు. ఆయన రైతులతో కూడా మాట్లాడుతున్నారు, కానీ రైతుల్లో ముఖ్యంగా చిన్న రైతుల్లో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి తమకు రావాల్సినటువంటి పెన్షన్లు వీటి మీద మటుకు సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం కావు, కానీ వేగంగా పరిష్కారం కావడం లేదన్న ఫిర్యాదు మటుకు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొన్ని విషయాల్లో చంద్రబాబు లేదా నారాయణ మంత్రి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కరెక్షన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ ఓవరాల్ మోడల్ ఏంటి అన్నది మటుకు ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ లోపల వర్షాలనండి, రాజకీయాలనండి, ఈ రకరకాల ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ఉదాహరణకు విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖలో మళ్ళీ ఒక రకమైన వేరే రకమైన సమస్యలు వస్తాయి. అందుకని అమరావతికి సంబంధించి సమగ్రంగా వేగంగా అలాగే స్థానికులకు ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మటుకు ఇంకా మిగిలి ఉంది. చాలా అంశాలు ఇంకా కొంచెం అస్పష్టంగా ఉంది. సార్ వైజాగ్ సమ్మిట్ మీద చంద్రబాబు నాయుడు గారి సమ్మిట్ ఈస్ట్ కోస్ట్